ఈరోజు ఎదిరా గ్రామంలో మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. గ్రామస్తులందరూ కూర్చొని మన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఊర చెరువును అభివృద్ధి చేసుకోవాలన్న సంకల్పంతో చెట్లు నాటే కార్యక్రమం, ఆ చెట్లను కూడా విద్యార్థుల చేత నాటించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఆలోచన నాకు కూడా ఉండింది, కానీ లలితా భానుచందర్ గారు దాన్ని ఆచరణలో పెట్టిండ్రు. ఏ విద్యార్థి పేరును అక్కడ ట్యాగ్ చేసిండ్రో ఆ చెట్టుకి, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ విద్యార్థిది, ఆ విద్యార్థి తల్లిదండ్రులది. ఒక 2-3 సంవత్సరాలు వాటి పాలన చూస్తే ఖచ్చితంగా అవి నిలదొక్కుంటాయి. ఎప్పటికి కూడా మన ఊరికి ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా అది నీడనిస్తుంది. చెట్లను ఎన్ని చెట్లు పెంచితే అంత మంచిది. మనకు నీటి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కరువు ప్రాంతం మహబూబ్ నగర్, కానీ మన చుట్టుముట్టు కూడా అడవులు ఉన్నాయి. ఆ అడవులను సంరక్షించుకొని ఇప్పుడు మన మహబూబ్ నగర్ విలీన గ్రామాలు గతంలో వ్యవసాయం చేసేవారు, ఇప్పుడు అన్నీ కూడా ప్లాట్లుగా మారుతూ ఉన్నాయి. సీసీ రోడ్లు వేస్తూ ఉన్నారు, డాంబర్ రోడ్లు వేస్తూ ఉన్నారు. నీళ్లు ఇంకడానికి స్థలం సరిపోవట్లేదు, అవన్నీ కూడా నీరు కిందికి వెళ్ళిపోతాం. అటువంటి సందర్భంలో చెట్లు కూడా మెల్లగా అంతరించిపోతాయి. కాబట్టి ఖాళీ ప్రదేశంలో మీరు చెట్లు నాటడం అనేది చాలా మంచిది పని. దానికి గ్రామస్తులందరూ కూడా కలిసి ఒక కార్యాచరణ చేసుకున్నారు. అందుకు గ్రామస్తులను అభినందిస్తా ఉన్నాను. ఈ గ్రామం గతంలో ఐటీ పార్క్ పేరు మీద మిగతా ఇండస్ట్రీస్ మీద ఎంతో త్యాగం చేసింది, కానీ దానికి ఇప్పుడు ఫలితం కూడా రాబోతూ ఉంది. ఇక్కడ నుంచి చాలామందికి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇక్కడ వస్తున్న కంపెనీలకు నేను చెప్పడం జరిగింది. మన గ్రామంలో చాలామంది ఇప్పుడు ఎమర్ రాజా కావచ్చు, మిగతా దాంట్లో ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎవరు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 గ్రామాలకి ఇవ్వమని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్తా ఉన్నా. ఎదిర కావచ్చు, డ్యూటిపల్లి కావచ్చు, తర్వాత సిద్ధాయపల్లి. సో వీటికి ఈ గ్రామంలో చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావడానికి నా వంతు కృషి నేను చేస్తా. చాలామందికి ఇప్పించడం కూడా జరిగింది. ఇంకా భవిష్యత్తులో అనేక మందికి ఉద్యోగ కల్పన అవకాశాలను పరిశీలిస్తాం. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ రేపు 15వ తారీఖు ఈ భారతదేశంలోనే ఒక పెద్ద ఫ్యాక్టరీని అక్కడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందులో మంచి ఉద్యోగాలు మన పిల్లలకు రావాలి. ఉద్యోగాలు అనగానే మన వాళ్ళు చెట్లకు నీళ్ళు పోసే ఉద్యోగం, క్లీనింగ్ ఉద్యోగం ఇవి కాదు మనం ఆశించేది. మన పిల్లలు ఇంజనీర్లు కావాలి, లేదు టెక్నికల్గా మంచి స్కిల్స్ సంపాదించాలి, వాళ్ళు తిరిగి వచ్చి ఆ ఫ్యాక్టరీలలో కొలువులు చేయాలి అని చెప్పి నా ఆశ. అందుకే మన ప్రాంత బిడ్డల కోసం IIIT తీసుకొచ్చినాం. ప్రతి 10th క్లాస్ విద్యార్థికి మంచి చదువు చెప్పాలని చెప్పి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. మన పిల్లలకి డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తూ ఉన్నాం, డిజిటల్ బోర్డులు పెట్టించినాం, టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించినాం. కార్పొరేట్ స్కూల్లో పిల్లలకు అందే విద్యను మన పిల్లలకు అందిస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇదో యజ్ఞంలాగా మీ అందరి సహకారంతో నేను చేస్తే దాని ఫలితాలు ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎట్లయితే మీరు చెట్లు నాటితే 3-4 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు పెరిగి మనకు నీడను ఫలాన్ని ఇస్తుందో, అట్లనే నేను వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. IIIT మొదటి సంవత్సరంలో మన పిల్లలు లేకుండే, కానీ ఈసారి 140 మంది మన మహబూబ్ నగర్ బిడ్డలు ఆ IIITలో అడ్మిషన్స్ తీసుకోబోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పిల్లలు, మన నియోజకవర్గం చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలు. వాళ్ళందరికీ ఒక సంవత్సరంగా వాళ్ళకు 100% పేరుతోటి మన 10వ తరగతి పిల్లలందరినీ కూడా ఏకం చేసి కూర్చోబెట్టుకొని వాళ్లకు మంచి చదువు చెప్పించే కార్యక్రమం చేసినాం. చాలామంది 2 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే 10th పాస్ అయినరో వాళ్ళు ఇప్పుడు ఇంజనీరింగ్ మెడికల్ ఎంట్రన్స్లో కూడా
వాళ్ళు మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రొఫెషనల్ కాలేజీలకు పోతా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో అనంతంగా కొనసాగాలి. ఒక రాజకీయ నాయకుడి పని పంచాయతీలు పెట్టడం, కబ్జాలు చేయడం, బెదిరించడం ఇది కాదు. రాజకీయ నాయకుని పని ఆ ఊరికి మౌలిక వసతులు కల్పించడం, పిల్లలకు మంచి చదువు చెప్పడం, మన పాఠశాలల గురించి ఆలోచన చేయడం, దానికి నిధులు కేటాయించడం, మన టీచర్లకు పాఠాలు చెప్తున్నారా లేదా గమనించడం, ఒకవేళ చెప్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ప్రోత్సహించడం, మన పిల్లలందరికీ కూడా ఒక కళను భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటున్నారో వాళ్లకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేగా చేయాల్సిన పని. దాన్ని నేను కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం మొదలుపెట్టినాం. రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలకి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినాం. ఇప్పుడు కొత్త టీచర్లను ఇచ్చినాం. స్కూళ్ళను బాగు చేస్తూ ఉన్నాం. ఇట్లా గత 10 సంవత్సరాల్లో విద్య మీద ఎవరు కూడా ఆలోచించలేదు, మాట్లాడలేదు. కానీ ఈరోజు కింద కార్పొరేటర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఈ పిల్లల మీద, ఈ మనుషుల మీద, కుటుంబాల ఒక స్థాయికి తీసుకురావాలన్న ఆకాంక్ష కనబడతాం. ఈరోజు మా కార్పొరేటర్ను అభినందిస్తూ ఉన్నాం. రాగానే ఇక్కడ హాస్టల్ పిల్లలకు నీటి సౌకర్యం లేదని చెప్పి వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టి హైమాస్ లైట్ కావాలని చెప్తే దాన్ని శాంక్షన్ చేయించినాం. ఇక్కడ కూడా ఈ స్కూల్ను అభివృద్ధి చేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాం. గతంలో ఇది పాత స్కూల్, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చిన. మంచి రిజల్ట్ వస్తుంది ఈ స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్స్, టీచర్లు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు పిల్లలకు విద్య చెప్పడానికి. అయితే ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి 2 ఎకరాలు శాంక్షన్ చేయించినాం. త్వరలోనే బిల్డింగ్కి కూడా ఒక మంచి బిల్డింగ్ త్వరలోనే మనం ఏర్పాటు చేసుకుందాం. అలాగే గ్రామానికి సంబంధించిన చాలా సమస్యలు కూడా నా ముందుకు తీసుకొచ్చిండు కమ్యూనిటీ హాల్స్ విషయంలో. ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తయితే ప్రతి కాలనీకి కూడా ఇప్పుడు బీసీ కాలనీ కమ్యూనిటీ హాలు ఖచ్చితంగా కట్టిస్తాం. తర్వాత ఎక్కడ స్థలం ఉంది, ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ కడతాం, లైబ్రరీలు పెట్టిస్తాం. శ్మశాన వాటికకు కూడా నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే అది కూడా ఏర్పాటు చేస్తాం. కాకపోతే నేను ఒకటే కోరుతా ఉన్నా, గ్రామాల్లో తల్లిదండ్రులను కూడా కోరుతా ఉన్నా, మీ పిల్లలు చెడు మార్గంలో పోయే పరిస్థితి ఎక్కువ కనబడతా ఉంది. రేపట్లో వాళ్ళని కొద్దిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు, వాళ్ళకు మంచి చదువులు చెప్తా ఉన్నాం కాబట్టి, వాళ్ళలో ఆశ కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు సరైన మార్గంలోనే ఉంటారు. కానీ గతంలో 7-8 సంవత్సరాలుగా ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల్లో విద్య మీద దృష్టి పెట్టక అప్పుడు చదువుకున్న పిల్లలు ఇప్పుడు అందరూ కూడా చాలామంది వివిధ గంజాయి కావచ్చు, వివిధ చెడు వ్యసనాలకు బానిసలు అవుతా ఉన్నారు. ఇక్కడ గ్రామంలోని యువకులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. మీరందరూ కూడా కొద్దిగా కట్టడి చేసి ఆ పిల్లల్ని కూడా అప్పుడప్పుడు మాట్లాడి వాళ్ళని కూడా సరైన మార్గంలోకి తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎదిర చాలా మంచి గ్రామం, అన్యోన్యంగా ఉంటారు. కొట్లాటలు, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం అనేది చాలా తక్కువ. గ్రామం అంతా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ఉంటుంది. అందుకే ఈరోజు అన్ని పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చింది. వాళ్ళందరినీ నేను అభినందిస్తూ ఉన్నా. పార్టీలు, రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే, మిగతా అన్ని సందర్భాల్లో మన ఊరి కోసం, మన బడి కోసం, మన గుడి కోసం, మనకు కావాల్సిన మౌలిక వసతుల కోసం అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ బాధ్యతను మీరు అందరూ కూడా సక్రమంగా నిర్వహించుకుంటా ఉన్నారు కాబట్టి ఎదిర గ్రామస్తులకు, యువకులకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. అలాగే మా మహిళలకు కూడా ఈరోజు పాఠశాలలో భాగస్వామ్యం కల్పించింది ప్రభుత్వం. మన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని మహిళ చేతిలో పెట్టి వాటిని చూసుకోమన్న బాధ్యత కూడా వారికే అప్పగించింది. గతంలో రాజకీయాలు ఉండే మేనేజ్మెంట్ కమిటీలల్లో ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి.
ఎవరైతే బాధ్యత తీసుకుంటున్నారో ఆ విలేజ్ సంఘం అధ్యక్షురాలు ఎవరు బాధ్యత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మా చైర్మన్ గారు కూర్చున్నారు, సరోజ గారు. కాబట్టి ఒక బాధ్యత వారికి ఇచ్చినాం. వారు రెగ్యులర్గా ప్రతి దగ్గర కూడా వస్తూ ఉన్నారు పాఠశాలకి. పిల్లలకి ఏం కావాలనో అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైనా లోపాలు ఉంటే హెడ్ మాస్టర్ దృష్టికి లేదా కార్పొరేటర్ దృష్టికి, సర్పంచ్ దృష్టికి తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా గత 9.5 సంవత్సరాల్లో మనం ఏ రంగాన్ని అయితే నిర్లక్ష్యం చేసినామో దాన్ని త్వరితగతిన పరుగులు పెట్టించాల్సిన బాధ్యతతోటి మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఈ గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా నేను ఫస్ట్ ప్రియారిటీలో కల్పిస్తా. ఎందుకంటే ఈ గ్రామస్తులు దేవుటిపల్లి కావచ్చు, ఎదిర కావచ్చు, ఇబ్బందుల పాలైనవి. కాబట్టి వాటిని కంపెన్సేట్ చేసే విధంగా అభివృద్ధి కావచ్చు, వాళ్ళకు రావాల్సిన ఇతర బెనిఫిట్స్ కావచ్చు, ఖచ్చితంగా ₹1 ఎక్కువే ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరందరూ కలిసిమెలిసి ఉండండి. ఈ గ్రామం 3 డివిజన్లలో ఉంది. ఒకటి హౌసింగ్ బోర్డు పోయింది, ఒకటి దేవుటిపల్లి పోయింది, కొద్దిగా ఎదురుగా ఉంది. ప్రయత్నం చేసిన మొత్తం కలిపి ఒకటే తీసుకురావడానికి కుదరలే రూల్స్ ప్రకారంగా. అయినా పర్వాలేదు, డివిజన్లు 3 అయినా గ్రామం ఒకటే. కాబట్టి మీకు 3 కార్పొరేటర్లు ఉన్నారు మీ పనులు చేయడానికి అని చెప్పి మనం భావించుకోవాలి. ఆ 3 కార్పొరేటర్లతోటి కూడా మీరు పనులు చేయించుకోండి. ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి నేను కానీ మా మేయర్ గారు కానీ ఎల్లవేళలా ముందుంటామని తెలియజేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ, గ్రామస్తులను అభినందిస్తూ, టీచర్లను, హెడ్ మాస్టర్ గారిని అభినందిస్తూ, ముఖ్యంగా కార్పొరేటర్ గారిని లలితమ్మను అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.